జయప్రదం చేద్దాం రాజ్యాధికార సమర పేరిని వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత మేమెంత మందిమో జయప్రదం చేద్దాం రాజ్యాధికార సమర పేరిని మిత్రులారా రేపు ఆదివారము సాయంత్రం 5 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో జరపబోయే రాజ్యాధికార సమరభేరి సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉండబడిన బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ యొక్క సమరభేరి సభని జయప్రదం చేయాలని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ పిలుపునిస్తా ఉంది. ఇవాళ రాష్ట్ర పరిస్థితితో పాటు దేశ పరిస్థితిని ఒకసారి మనం గమనించుకుంటే స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ల నుంచి ఇవాళ బీసీలకు ఒక స్వాభిమానం లేకుండా, ఒక ఆస్తి లేకుండా, ఒక ఉపాధి లేకుండా, సరైన విద్య లేకుండా, ముఖ్యంగా అన్నిటికంటే ప్రధానమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో చట్టసభలే ప్రధానమైనవి. అలాంటి చట్టసభల్లో స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయినప్పటికీ కూడా చట్టసభల్లో ఇవాళ బీసీలకు స్థానం లేదు. చట్టసభల్లో బీసీలకు వారి జనాభా ప్రకారం వాటా లేదు. ఆధిపత్య బ్రాహ్మణీయ దోపిడీ కులాల పార్టీలకు బానిసలుగా ఉన్న వల్ల బీసీలకు మాత్రమే ఇవాళ అధికారము అవకాశం దొరుకుతుంది. ఇంకా ఎంతకాలం ఈ బానిసత్వం మనం కొనసాగిద్దామని ఒక బీసీలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ త్యాగం వల్ల, అంబేద్కర్ పోరాటం వల్ల ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో వాటా దక్కినప్పటికీ ఆ చట్టసభల్లో ఆధిపత్య దోపిడీ కులాలు మెజార్టీగా ఉండి ఎస్సీ ఎస్టీలు మైనార్టీగా ఉండడం వల్ల వారు కూడా చట్టసభల్లో బానిసలుగా బతుకుతున్నారనే విషయం మనం గమనించుకుంటే చట్టసభల్లో బీసీలకు వాటా వచ్చినాడే ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలు స్వాభిమానంగా బతుకుతారు. వారి అభివృద్ధి కూడా సాధ్యమైందనే ఒక సత్యాన్ని మనము బీసీ ప్రజలు గమనించుకోవాలి. ఆ దిశగా ఆలోచించినప్పుడు ఈ యొక్క బీసీలకు లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు బహుజనులకు రాజ్యాధికారం కోసము ఇవాళ రాష్ట్రంలో ఎంతో ధైర్యంతో, ఎంతో చొరవతో, ఎంతో అంకిత భావంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తున్నాడు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో రేపు భువనగిరిలో జరిగే బహిరంగ సభను మనం జయప్రదం చేసుకోవడం ద్వారా మాత్రమే రానున్న రోజుల్లో బహుజన రాజ్యాధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. ఆయా పార్టీలలో ఉండబడిన బీసీ నాయకులారా, ఎస్సీ ఎస్టీ నాయకులారా, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఇప్పటికైనా ఈ యొక్క సభని జయప్రదం చేయడానికి మీరు ఏ విధంగా తోడ్పడతారో, ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారో ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ పోరాటాల గడ్డ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో కూడా మనందరం పెద్ద ఎత్తున పాల్గొన్నాము. ఆ తెలంగాణ రాష్ట్ర సాధన కావచ్చు, గతంలో రాజ్యాలు మారినప్పుడు కూడా బీసీలు కీలక పాత్ర వహించిళ్ళు. ఇవాళ బీసీల రాజ్యాధికారం కోసం జరిగే, లేకపోతే బహుజన రాజ్యాధికారం కోసం జరిగే పోరాటంలో మెజార్టీ ప్రజలైన బీసీలు ఆధిపత్య దోపిడీ కులాలకు బానిసత్వాన్ని వీడి మనం ఒక స్వతంత్ర రాజకీయాన్ని, స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఎదిగే క్రమంలో తీన్మార్ మల్లన్న చేస్తున్న పోరాటానికి మనందరం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అట్లా ధైర్యం చేసి ముందుకొచ్చిన నాయకులకు అండగా నిలబడకపోతే మళ్ళీ అంతిమంగా మనము ఆధిపత్య దోపిడీ కులాల పార్టీలకు బానిసలుగా మిగిలిపోవాల్సి వస్తుంది. కాబట్టి మన అభివృద్ధి కోసము మనం ఐక్యతగా నిలబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఏకంగా రేపు భువనగిరిలో సభని జయప్రదం చేయాలని ఈ యొక్క ఆయా ప్రజా సంఘాలు, వివిధ ప్రజా సంఘాల నాయకత్వంలో ఇవాళ హన్మకొండ జిల్లా అంబేద్కర్ సెంటర్ లో రాజ్యాంగ సమరభేరి వాల్ పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క సమరభేరి సభకు వాల్ పోస్టర్ ఆవిష్కరణకు వచ్చిన ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాజ్యాన్ని సాధిద్దాం, సాధిద్దాం. కలవగడ రాజ్యాన్ని సాధిద్దాం, సాధిద్దాం. కలవగడ రాజ్యాన్ని సాధిద్దాం, సాధిద్దాం. హలో బీసీ, జై భువనగిరి. హలో బీసీ, జై భువనగిరి. హలో